ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 300 సినిమాలలో టాప్ హీరో గుండెపోటుతో కన్నుమూత అంటూ బాధాకరమైన వార్త అయితే ఒకటి వచ్చింది. మరి దాని గురించి చూద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలుగు సినీ పరిశ్రమకు ఇతర భాషలలో నుంచి నటులుగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో నటుడు మోహన్ రాజ్ కూడా ఒకరు. ఒకప్పుడు తెలుగు సినిమాలలో విలన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషలలో కూడా స్టార్ హీరోలందరితో కూడా నటించిన మోహన్ రాజ్ లారీ డ్రైవర్, శివమణి, అసెంబ్లీ రౌడీ, నరసింహారెడ్డి, రౌడీ ఇన్స్పెక్టర్ తదితర చిత్రాలలో కూడా నటించి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తాజాగా నటుడు మోహన్ రాజ్ కన్ను మూసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజున 3 గంటల సమయంలో తన ఇంట్లో తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈయన అన్ని భాషలలో కలుపుకొని మొత్తం సుమారుగా 300కు పైగా చిత్రాలలో నటించారట. ఈయన ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించేవారు. అయితే గత కొంతకాలంగా ఈ నటుడు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఈరోజు మధ్యాహ్నం కన్ను మూసినట్టుగా తెలుస్తోంది. మొదటిసారిగా 1988లో మూడో మురా అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈయనకు ఉషా అనే అమ్మాయితో వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. నటుడు మోహన్ రాజ్ సినిమాలలోనే కాకుండా మలయాళం సీరియల్స్లో కూడా నటించేవారట. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈయన అనారోగ్య సమస్యల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారట. గతంలో కూడా ఈయన ప్రభుత్వ ఉద్యోగం చేసే వారిని సమాచారం. తెలుగులో చివరిగా బాలయ్యతో కలిసి నరసింహనాయుడు అనే చిత్రంలో నటించారట. తెలుగులో అయితే ఇదే చివరి చిత్రం అన్నట్లుగా సమాచారం. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి సినిమాలలో నటించలేదట. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే